మనకి పితృదోషములు పోవడానికి రకరకాల రెమెడీస్ చేస్తూ ఉంటాం. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఉగాది నుంచి కూడా రెమెడియల్ పార్ట్గా పనిచేస్తుంది పితృదోషాలు పోవడానికి. అది ఎలాగా అంటే మనకి ఉగాది అసలు ఎందుకు వచ్చింది? శ్వేతవరాహ కల్పం ఏర్పడినప్పుడు బ్రహ్మ సృష్టి చేసినటువంటి రోజు ఉగాది రోజు కాబట్టి ఉగాది దాని ద్వారా ఏర్పడింది. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ప్రధానంగా ఈ ఉగాది రోజు నుంచి ఒక 4 నెలల పాటు పక్షులకి, జీవులకి, జంతువులకి, అదేవిధంగా గోవులకు కావచ్చు, కుక్కలకు కావచ్చు, వేటికైనా సరే నీటిని ఇవ్వడము, అదేవిధంగా మీరు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా కూడా ఉగాది నుంచి 4 నెలల పాటు చేసే ఈ ప్రక్రియ వల్ల మనం ఏదైతే పితృదేవతలకి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, పితృతర్పణాలు వదలడము, స్వయం పాకం ఇవ్వడం, ఇవన్నీ ఈ యొక్క దోషాలు అనేవి తగ్గుతాయి. అయితే పితృదోషం ఎలా ఏర్పడుతుంది? 9వ స్థానం పాడైనా, రవి రాశి పాడైనా, రవి రాహుతో కలిసి ఉన్న, సింహరాశిలో పాపగ్రహాలున్న పితృదోషం. ఈ పితృదోషం వల్ల ఏమిటి అంటే కుటుంబాభివృద్ధి, సంతానాభివృద్ధి కలగకుండా ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి పితృదోష నివారణ కోసం మనం మన పితృదేవతలకు చేసుకుంటూ ఉండాలి. అయితే లక్కీగా మనకి ఈ ఉగాది నుంచి ఏర్పడుతుంది కాబట్టి ఉగాది రోజు చేసుకోవాల్సిన నియమాలు కూడా చెప్తాను ఇదే వీడియోలో. ఉగాది రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా చక్కగా మీరు అభ్యంగ స్నానము అంటారు, అంటే చక్కగా నువ్వుల నూనె పూర్తిగా రాసుకొని నలుగు పిండితో స్నానం చేయాలని చెప్తుంది. ఆ రోజు ఏదో కొంతమంది ఉంటుంటారు పాపం, అంటే వాళ్ళకి కొంతమందికి లేక ఉంటారు, కొంతమంది బిజీ లైఫ్లో స్నానం చేయకుండా పాపం నైట్ డ్యూటీ చేసి పొద్దున్నే చేయలేని స్థితిలో వేరే వాళ్ళ గురించి మాట్లాడలే. అన్నీ సక్రమంగా ఉండి కూడా ఉదయం స్నానం చేయకపోవడం, ఏదో బట్టలు వస్త్రాలు ఉండి కూడా వేసుకోకపోవడం చేస్తుంటారు. అలా చేయకూడదు. వస్త్రం లేకపోతే పాపం వాళ్ళ ఇబ్బంది పడుతున్నారు అనుకోవాలి. కానీ చక్కటి వస్త్రాలు ధరించాలి, చక్కగా అన్ని ఆభరణాలు ధరించాలని చెప్తుంది శాస్త్రం ఉగాది రోజు. ఆ రకంగా అభ్యంగ స్నానం చేసుకొని లలిత కానీ, విష్ణు సహస్రనామాలు కానీ, శివ స్తోత్రాలు కానీ చేసుకొని ఉగాది పచ్చడికి ఒక విశేషత ఉంది. ఏమిటది అంటే అందులో మనం పువ్వు కలుపుతాం, వేప పువ్వు. చేదు వల్ల శని ప్రభావం తగ్గుతుంది. అదేవిధంగా అందులో వగరుకు సంబంధించింది వేస్తాము, మరియు మిరియాలు వేస్తాం. మిరియాల వల్ల కుజ ప్రభావం ఉంటే తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా అందులో వేసేటువంటి 6-7 రకాల ఏవైతే ఉంటాయో, చేదు, తీపి, బెల్లం కూడా వేస్తాము. మరియు అదేవిధంగా ఇవన్నీ కూడా 2 ఛాయాగ్రహాలు తీసేగా మిగతా 7 గ్రహాలకి సంకేతం. తద్వారా ఏమవుతుంది అని శాస్త్రం ఏం చెప్పిందంటే ఆయుష్ పెరుగుతుంది, అదృష్టం పెరుగుతుంది అని చెప్తుంది శాస్త్రం. కాబట్టి ఉగాది రోజు చేస్తూ బ్రహ్మకల్పము నుంచి ప్రారంభమైనటువంటి ఉగాది ఆ బ్రహ్మ ప్రారంభించిన రోజు కాబట్టి ఈరోజు బ్రహ్మని తలుచుకోవాలి అంటారంటే సృష్టికారకుని తలుచుకోవాలని చెప్తుంది శాస్త్రం. ఆ రకంగా చేసుకుంటూ మీకు వీలైనంత మట్టుకు ఈ 4 నెలల పాటు కూడా మీరు ఇంటి మీద ఒక గిన్నెలో వాటర్ పెట్టండి. దాని ద్వారా పక్షులు తాగడం వల్ల మీకు పితృదేవతా నివారణ జరుగుతుంది. అదేవిధంగా మనకి రోడ్ల మీద పాపం కుక్కలు తిరుగుతుంది, ఇంటి బయట ఒక చిన్నది ఇంట్లో పెట్టండి. అందులో ఏ గోవచ్చో, లేకపోతే గోవు వచ్చి తాగొచ్చు, లేకపోతే సొంగం వచ్చి తాగొచ్చు. దాని ద్వారా ఏమవుతుందంటే పితృదేవత ఆరాధన చేసే విషయంలో ఇది ఒక ప్రక్రియ. మరియు సూర్య నమస్కారాలు చేస్తూ సూర్యుడికి అర్ఘ్యం వదలడం ద్వారా కూడా మనకి పితృదేవత నివారణ తగ్గుతుంది అంటారు. మరీ తీవ్రంగా ఉండేటువంటి వారు గయ క్షేత్రాలకు వెళ్ళడం చేయండి. తద్వారా కూడా మీకు పితృదేవత నివారణ జరుగుతుంది. మన పితృదేవతలు కోలాహలం చేసుకుంటారట అక్కడికి వెళ్ళినట్లయితే. కాబట్టి ఈ రకంగా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.